మనలో చాలా మందికి ముద్రా లోన్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లోన్ దాని గురించి అంతా తెలుసు. తెలియని వాళ్ళ గురించి మనలో ఎక్కువ మంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాము. కానీ మనలో కూడా బిజినెస్‌లు స్టార్ట్ జేయాలి. ఏదో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి లైఫ్‌లో ఎదగాలి. నా దగ్గర కాస్త క్రియేటివ్ ఐడియా ఉంది. లేకపోతే వేరే వాళ్ళు చేస్తుంటే నేను అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాను. లేకపోతే నేను ఒక కంపెనీలో ఇన్నాళ్ళు పనిచేశాను. అట్లాంటి వ్యాపారం పెట్టాలి అనేటువంటి ఆలోచనలు మనలో చాలా మందికుంటాయి. అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ముద్రా లోన్స్ అనేటువంటి కాన్సెప్ట్‌ని కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా తీసుకొచ్చింది. అందులో భాగంగా చాలామంది లోన్స్ తీసుకుంటూ ఉంటారు. అందులో శిశు లోన్ అని, కిషోర్ లోన్ అని, తరుణ్ లోన్ ఇంకోటేదో 3 ఉన్నాయి. సో, ఈ 3 లోన్స్ కూడా మనలో ఎంతోమంది తీసుకొని ఉండొచ్చు. కడుతూ ఉంటారు. ఈఎంఐస్ కడుతూ ఉంటారు. సో, ఈ లోన్‌కి సంబంధించి రీసెంట్‌గా ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఇట్లా వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా లోన్‌లు ఇస్తూ వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం పరిధిని పెంచింది. ఇదివరకు దీని యొక్క పరిధి 10,00,000 మాత్రమే ఉండేది. సో, ఈ పరిధిని ఒకసారిగా 20,00,000 వరకు పెంచడం జరిగింది. ఇందాక మనం అనుకున్నాం గదా! 3 రకాల లోన్స్ ఉంటాయి. శిశు లోను, కిషోర్ లోను, తరుణ్ లోన్. శిశు లోన్ అంటే ఒక రూ. 50,000 కంటే తక్కువ ఉండేటివి చిన్న చిన్న ఆహ్, బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఉపయోగకరంగా ఇచ్చేటువంటి లోన్స్. ఇంకొకటి కిషోర్ లోన్ 5,000 నుంచి 5,00,000 వరకు కూడా పరిమితితో ఈ లోన్స్ ఇస్తారు. ఈ శిశు లోన్‌లో ఏంటంటే ఐ మీన్ కిషోర్ లోన్‌లో ఏంటంటే ఈఎంఐలు కాస్త తగ్గింపులాగా ఇచ్చే పరిస్థితులుంటాయి. అంటే ప్రభుత్వం ఇచ్చే లోన్ కాబట్టి వెనక్కి కట్టేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా కట్టుకోవాలని ఒక 5,00,000 వరకు పరిమితి ఇస్తారు. అంటే నేను ఇట్లా లోన్స్ విషయంలో చాలా సంతోషిస్తూ ఉంటా. ఎందుకంటే ప్రభుత్వం ఇట్లా లోన్స్ ఇవ్వాలి. అంతేగాని ఉత్తినే డబ్బులు పంపిణీ కార్యక్రమం అంటే లోన్ ఇచ్చి మళ్ళీ కట్టించుకోవడం, ఈఎంఐలు చెల్లించడం మీద స్ట్రిక్ట్‌గా ఉండాలి. చేయని వాళ్ళని గట్టి యాక్షన్ తీసుకోవాలి. అట్లా ఉండాలి. సో, మూడోదొచ్చేసి తరుణ్ లోన్. అది 10,00,000 వరకు ఇస్తారు. 5,00,000-10,00,000 వరకు తరుణ్ లోన్. సో, ఈ తరుణ్ లోన్ ఎవరైతే గత 10 సంవత్సరాలుగా తీసుకొని సకాలంలో చెల్లింపులు, సకాలంలో ఈఎంఐలు కట్టిన వాళ్ళుంటారో, వాళ్ళు దీనికి అర్హులవుతారు. 20,00,000 లోన్‌కి అర్హులవుతారు. అట్లా ఈ కొత్త అంశాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే తరుణ్ లోన్ తీసుకుని దాన్ని సక్రమంగా చెల్లించారో, ఎటువంటి ఈఎంఐలు ఎగ్గొట్టకుండా చెల్లించి ఉన్నారో, వారికి 20,00,000 పరిమితిని పెంచారు. వీరు మాత్రం ఖచ్చితంగా 20,00,000 రుణ పరిమితిని తెచ్చుకొని, ఆ రుణాన్ని వాళ్ళు చెల్లించుకునే విధంగా ఒక కొత్త అంశాన్ని మొన్న బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ యాడ్ చేశారు. చాలా మందికి ఈ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముద్రా లోన్స్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం షేర్ చేయండి. ముద్రా లోన్స్ గురించి మాకు తెలుసు అనుకున్న వాళ్ళలో కూడా 20,00,000 పరిమితి పెంచారనే విషయం తెలియని వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ ఈఎంఐలు కడుతున్న వాళ్ళు ఉంటారు 10,00,000. వాళ్ళ ఈఎంఐలు అవి క్లారిటీగా వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తది. కాబట్టి షేర్ చేయండి ఈ వీడియో.